పుతిన్ని చంపాలని కొంతమంది చూస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ యొక్క హత్యాయత్నం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తే ఈ మధ్య ఆయన్ని ప్రైవేట్ నివాసంలోన ఆయన్ని చంపాలని చూశారని ఇప్పుడు రష్యాలోనైతే కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఎక్కడంటే కొన్ని నెలల క్రితం నోవ్ గోరోడ్ ప్రాంతంలోని ప్రైవేట్ నివాసం వద్ద పుతిన్పై ఉక్రెయిన్ హత్యాయత్నానికి పాల్పడినట్లు మాస్కో అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ క్రమంలోనే రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ ఎఫ్ఎస్ఓ పుతిన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అలాగే బహిరంగ పర్యటనలు కూడా గణనీయంగా తగ్గించేసింది. అంటే పుతిన్కి చెందినటువంటి పర్యటనలు ఏవైనా ఉంటే వాటిని దాదాపు 70% తగ్గించుకొని కేవలం అత్యవసరమైనటువంటి పర్యటనలకు మాత్రమే కట్టుదిట్టమైనటువంటి భద్రతతో ఆయనకైతే అవకాశం కల్పిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క వార్త అయితే చాలా వైరల్ అవుతుంది. అంటే పుతిన్ని చంపాలని ఎప్పటి నుంచో ఎంతోమంది చూస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేది ఈ రష్యాకు కూడా. అమెరికాకి ఎలా ఉంటుందో రష్యాకు కూడా అదే విధంగా ఉంటుంది, చైనాకు కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కూడా 5వ స్థానంలో చేరాం, మనకి కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండడం విషయంలో. సో ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కి చెందినటువంటి కొన్ని డ్రోన్ల ద్వారా కూడా పుతిన్ని చంపాలని చూశారు. అందుకే ఆ మధ్య ఆయన ఇంటి మీద కూడా దాడి జరిగింది. ఒక 3-4 నెలల క్రితం ఆ ఇంటి మీద దాడి జరిగింది కదా, దాన్ని కూడా ఇప్పుడు ఉదహరిస్తున్నారు. అంటే హత్యాయత్నం జరిగినటువంటి మాట వాస్తవమే, ఆయన్ని చంపాలని చూసినటువంటి మాట కూడా వాస్తవమే అనేది ఇప్పుడు మాస్కోలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద వైరల్ న్యూస్.